హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం పూర్ణ భూతకాలం గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో సామాన్య భూతకాలం, ఆసన్న భూతకాలం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో పూర్ణ భూతకాలం గురించి తెలుసుకుందాం. అది ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడ వాడతారు, ఏ విధంగా గుర్తించాలి, దాని గురించి తెలుసుకుందాం. అయితే పూర్ణ భూతకాలం అంటే ఏమిటి అసలు? పూర్ణ భూతకాలం అంటే ఏదైనా ఒక పని గతంలో మొదలయ్యి గతంలోనే పూర్తయిపోయినట్లయితే, అంటే భవిష్యత్ కాలంలో భూతకాలంలో మొదలయ్యి భూతకాలంలోనే ఆ పని అనేది పూర్తి అయిపోయినట్లయితే, కంప్లీట్ అయిపోయినట్టయితే దానిని పూర్ణ భూతకాలం అని అంటారు. అయితే దీన్ని ఎలా గుర్తించవచ్చు? ఏదైనా అంటే ఒక వాక్యానికి చివర తా తీ తే అది కూడా ఎలా ఉంటుందంటే, సామాన్య భూతకాలం వాక్యం ఉంటుంది, ఆ వాక్యానికి చివర తా తీ తే ఇవి ఉన్నట్లయితే దాన్ని మనం పూర్ణ భూతకాలానికి సంబంధించిందని గుర్తుపెట్టవచ్చు. ఓకే, దీనిపై కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి. భగత్ సింగ్ నే దేశ్ కే లియే ప్రాణార్పణ కియా తా. భగత్ సింగ్ నే దేశ్ కే లియే ప్రాణార్పణ కియా అన్నది సామాన్య భూతకాలం. నెక్స్ట్ తా యాడ్ అయింది కదా, అంటే ఈ తా యాడ్ అయిన వెంటనే అంటే ఇదే గతంలో ఎప్పుడో పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు భగత్ సింగ్ అనేవారు మనకి దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, ఎప్పుడెప్పుడో అర్పించాడు. అది జరిగింది ఎప్పుడు? మొదలైంది కూడా భూతకాలంలో మొదలైంది ఉద్యమం చేయడం, అది ప్రాణాలు అర్పించడం కూడా భూతకాలంలోనే. భగత్ సింగ్ నే దేశ్కే లియే దేశం కోసం ప్రాణార్పణ కియా ప్రాణాలు అర్పించాడు. నెక్స్ట్ వహ్ జబీ ఆయా తా. వహ్ జబీ అనేది సామాన్య భూతకాలం, ఇక్కడ తా యాడ్ అయింది కాబట్టి వహ్ జబీ ఆయా తా, అతను అప్పుడే వచ్చాడు. ఇది పూర్ణ భూతకాలానికి వర్తిస్తుంది. వహ్ అతడు లేదా ఆమె అయితే వహ్ జబీ ఆయి తీ అనాలి. ఓకే, చూడండి. ఇక్కడ ట్రైన్ ఆనేసే పహ్లే, రైలు రావడానికి ముందు. ట్రైన్ ఆనేసే పహ్లే, రైలు రావడానికి ముందు. వహ్ స్టేషన్ పहुंच गया था. వహ్ అతడు స్టేషన్ పहुंच गया था అంటే చేరుకున్నాడు. వహ్ స్టేషన్ पहुंच गया था. ట్రైన్ ఆనే సే పహ్లే వహ్ స్టేషన్ पहुंच गया था. ఇక్కడ ట్రైన్ ఆనే సే పహ్లే వహ్ స్టేషన్ पहुंच गया అని కూడా చెప్పొచ్చు. అది సామాన్య వర్తకాలం కింద అవుతుంది. ఇక్కడ తా అనేది ఎప్పుడైతే యాడ్ అయిందో ఇది పూర్ణ భూతకాలం. వహ్ రోటీ కా చుకా తా. వహ్ రోటీ కా చుకా అనేది ఏమిటి? సామాన్య భూతకాలం. వహ్ రోటీ కా చుకా తా అంటే ఇది పూర్ణ భూతకాలం. అతను రొట్టె తిన్నాడు. అతను లేకపోతే ఆమె అయితే వహ్ రోటీ కా చుకీ థీ. రవి రాముని కొట్టాడు. రవినే రామ్ కో మారా తా లేకపోతే పీటా తా. పీటా అన్న మారా అన్న కొట్టడమే. రవినే రాముకో పీటాతా లేదా మారాతా. రవినే రాముకో మారా అన్నది సామాన్య భూతకాలం. ఇక్కడ తా యాడ్ అయింది కాబట్టి ఇది పూర్ణ భూతకాలం అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. రవినే రాముకో మారాతా, రవి రాముని కొట్టాడు. చూడండి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు. अंग्रेजियों ने भारत पर राज्य किया था. अंग्रेजियों ने भारत पर राज्य किया था. अंग्रेजियों ने అంటే బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు. अंग्रेजियों ने भारत पर భారతదేశాన్ని రాజ్య కియా తా పాలించారు, పరిపాలన చేశారు. రాజ్య కియా వరకు అయితే సామాన్య భూతకాలం. ఇక్కడ తా ఎప్పుడైతే యాడ్ అయిందో ఇది పూర్ణ భూతకాలం. అప్పుడెప్పుడో మన దేశాన్ని పాలించారు, అంటే గతంలోనే కదా పాలించారు, విడిచి వెళ్ళిపోయారు కాబట్టి అది పూర్తయిపోయింది, అది పాలించడం పూర్తయిపోయింది. अंग्रेजियों ने भारत पर राज्य किया था.
ఓకే అండి. ఇంకా వీటి మీద కొన్ని ఉదాహరణలు కానీ మీకు కావాలంటే కింద కామెంట్లో టైప్ చేసి పెట్టండి. నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.